హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే పొద్దున్నే లేచిన తర్వాత అయితే నేను మా గరువుకి వచ్చాను. చూడండి గరువుకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మిరప పంట వేసాం. చూడండి మిరప పంట వేసి అయితే 2-3 నెలలు అవుతుంది. ఆ మిరపకాయలు పండిపోయి అవి ఏ విధంగా పండిపోయాయని మీకు చూపిస్తాను. మీ ప్రాంతంలో కూడా మిరప పంట వేసి పండించేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, మిరపకాయలు ఏ విధంగా పండున్నాయి చూడండి. అలానే అవతలు కూడా చాలా పండున్నాయి చూడండి. ఇదిగో చూడండి, ఈ గరువు మొత్తం అవే మిరప పంటలు చాలా పండిస్తారు మా ప్రాంతంలో. చూడండి, అంటే మార్కెట్కి వెళ్ళి కొని తీసుకొచ్చి వండుకొని తినడం కాకుండా మేమైతే ఓన్గా పండించుకుంటాం. చూడండి, మాకు కూరకి సరిపోయేంత కానీ మాకు 2-3 నెలలకి సరిపోయే అంత కానీ పండించుకుంటాం. వేసవి పూటలోనే మేము కొన్ని తీసుకొస్తాం అన్నమాట. మిరపకాయలంతా మిగతావన్నీ ఓన్గానే పండించుకుంటాం, వాటితోనే సరిపెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ కూడా పండిపోయి ఉన్నాయి. చూడండి, పండింది కాయలు అలాగే పండిపోయింది, కిందకి రాళ్ళు ఉన్నాయి. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇటువంటి పంటలు పండిస్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.